హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కిషోర్ని. ఇది నేను చేసిన గ్రీన్స్ వర్క్. ముందుగా షీట్ తీసుకున్నాం. షీట్ మీద మిడిపప్పు ఎక్కించిన తర్వాత లోపల వుడ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా చేసుకున్నాం. కలర్ మిక్సింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. బ్లాక్ కలిపితే ఎక్కువ, సో బ్లాక్ ఎక్కువ కలపడం వల్ల ఇలా వచ్చేసింది కదా అని చెప్పేసి దీన్ని ఇంకా కొంచెం మంచిగా చేద్దామని చెప్పేసి ఇంకా డార్క్ చేశాను. డార్క్ చేస్తేనేమో చూసారు కదా, ఇగో ఈ లెవెల్లో వచ్చింది. సర్లే దీన్ని నేను ఉంది ఒక రోజంతా ఆరబెట్టేసిన తర్వాత అప్పుడు దాంట్లో కొంచెం బ్రౌన్ మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని అలా కలిపింది. చూసారా ఎంత నీట్గా వచ్చింది. అందుకోసం పైనుంచి ఒకటే లైన్ వచ్చేలా మొత్తం తీసేసాను అనమాట. ఒక క్లాత్ తీసుకొని దాంట్లో ఓన్లీ బ్రౌనే వేసాను. బ్లాక్ ఏమైంది, మిడిపప్పు ఎక్కించి ఓన్లీ బ్రౌనే. ముందు బ్లాక్ బ్రౌన్ కలిపి వేసాం కదా, దాన్ని ఒక రోజు ఆరబెట్టిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ దాని మీద వేసేసాను అనమాట. ఓన్లీ బ్రౌన్తోనే లాగాను. స్ట్రైట్ లైన్స్ లాగడం వల్ల ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అది ప్లేస్మెంట్ అనమాట, దేవుడి గుడి లోపల. ఆ ప్లేస్మెంట్లో ఇది ఉండాలి. ఆ లైటింగ్ అంతా పెట్టిన తర్వాత మీకే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది మాత్రము. దెన్ నెక్స్ట్ పైన సీలింగ్ పెట్టడానికి అదే షీట్ మీద ఓంకారంది డిజైన్ చేసి దానికి మిడిపప్పు ఎక్కించి అలాగే లాగాను. ముందు చూసారా కళ్ళు పెట్టాను అనమాట, టేక్ వుడ్కి వచ్చే విధంగా. అదిగోండి చూసారు కదా ఆ కళ్ళు పెడితేనేమో సో కరెక్ట్ సెట్ అవ్వట్లేదని చెప్పేసి మొత్తం మళ్ళీ అంతా తీసేసి ప్లెయిన్గా లాగిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాము అని అనేసి అనుకుంటే కొంచెం లైట్ వచ్చింది. లైట్ వస్తే ఇది కాదు ఇంకా డార్క్ చేద్దామని చెప్పేసి ఇంకొంచెం బ్రౌన్ ఎక్కువ వేసి మొత్తం అంతా బ్లాక్ ఏమీ లేదు, ఓన్లీ మళ్ళీ బ్రౌన్ వేసి మొత్తం అంతా ఒకేసారి ఒకే లైన్ వచ్చేలా చేశాను. చేసిన తర్వాత చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. సో చూసారు కదా, ఇది లైట్ నీట్గా వచ్చిందనమాట ఒకటే లైన్ లాగిన తర్వాత. దెన్ ఇది ప్లేస్ ఫిక్స్ చేసాము. లైటింగ్ అంతా పెట్టిన తర్వాత చూసారు కదా. ఇది మీకు కూడా కావాలంటే కిషోర్ పెయింటింగ్స్ కింద నెంబర్ ఉంది కదా, దానికి మీరు